హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు ఈ దినమున మనకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, జీవమును బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి స్తోత్రము నాయన. కృపా సత్య సంపన్నుడైన దేవ, ఈ కృపతో ఈ దాసురాన్ని ఆవరించండి. ఈ మహిమ కలిగిన ఆత్మ యొక్క సంచారం జరిగించు. ఎక్కడ ఎక్కడ లేకుండా నా ప్రభు ఈ కటాక్షముని దీనిరాల మీద కుమరించమని ప్రార్థిస్తున్నాం. సమస్త దుష్టమైన శోధనలను విడుదల చేసి నాయన వాక్యం వెల్లడవుతుండగా నాయన ఈ స్థలమందు చేరి వాక్యం వింటున్న ప్రతి ఆత్మలో మీ కదలికను దయచేసి నీ వెలుగుతో నింపు. మరి వాక్యంలోని సంతోషమును ఆనందమును అంగీకరించగలిగిన హృదయమును వాక్యానుసారముగా బ్రతికే కృపను దయచేసి తండ్రి, ఈ వాక్యం ఎంత దూరము వెళ్ళునో వారందరిలో కూడా నీ ఆత్మ కార్యమును ధరించి భరింపును అనుగ్రహించుమని నీ దాసురాల మీద నీ కటాక్షము నుంచి నీ అభిషేకము ప్రతి వాక్కును నాయన ప్రతి మాటను బలపరిచి వాడుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి నేటి అంశము ఏమిటనగా సమాధానార్థమైన నిబంధన. సమాధానార్థమైన నిబంధన. ఒకసారి మనం గమనించినట్లయితే ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచనం చూద్దామని. మరియు అరణ్యంలో నిర్భయముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పట్టుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టముఖములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పరమము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదును. దీవెనకరము వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పడును. వారి దేశంలో నిర్భయముగా నివసిస్తారు. నేను వారి గాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నామని వారు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే లేఖన భాగంలో దేవుడు మానవులకి సమాధానకరమైనటువంటి నిబంధనను సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈనాడైతే మనం గమనిస్తే అరణ్యములో మరి అనేక రకాలైన మృగాల చేత బాధింపబడుతూ అపాయకరమైన స్థితిలో మనము బ్రతకవలసిన సత్యం ఉన్నది. అయితే దేవుడు రానున్న దినముల యందు తన యొక్క సమాధానమైనటువంటి నిబంధన భూమి మీద ఉన్నటువంటి ఆయన సృష్టించిన జంతువులలో కూడా మానవులతో సమాధానాన్ని ఏర్పరిచే కాలము ఒక దినమున వస్తుందని, అట్టి సమాధానకరమైన నిబంధన దేవుడు మానవులతో చేస్తున్నాడు. ఈనాడు కూడా వర్షం వస్తుంది. వర్షం ద్వారా పంటలు పడుతున్నాయి, ఫలాలు కూడా వస్తున్నాయి. కానీ కొన్ని అకాల వర్షాలు వస్తున్నాయి, కొన్ని ముంచిపోతగా వర్షాలు వచ్చి మునగ ప్రాంతాలుగా తేలే విషయాలు కూడా మనము చూస్తున్నాం. వర్షాలు పడుతున్నాయి కానీ అవి ఫలితంగా ఉండటం లేదు, అవి నష్టముగాను ఉన్నాయి. అంటే దేవుడిచ్చే వర్షాలు ఫలవర్తంగా ఉండాలి, అవి నష్టం లేకుండా ఉండాలి. ప్రజలుగా వ్యవసాయదారులకి అది ఫలితాన్ని ఇవ్వగలిగిందిగా మేలుకరంగా ఉండాలి. కానీ ఈనాడు చూస్తే విపరీతమైన వర్షమన్నా రావాలి, లేకపోతే అసలు వర్షాలు లేని కరువు కాలమన్నా మనం అనుభవిస్తున్నాం. కానీ ఇదంతటికీ కూడా దేవుడు మరి మనుషుల యొక్క తీరును బట్టి, మనుషుల యొక్క నడవడికను బట్టి ఆయా పరిస్థితులలో మానవులకి హెచ్చరికగా కొన్నింటిని దేవుడు అనుమతించే అవకాశం కూడా ఉన్నది అని గమనిస్తే ఇక్కడ నోవాహుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఏ నిబంధన అది? ఆనాడు భూమి మీద జనులందరూ కూడా చెడుతనము కలిగి, మనుషుల్లో ఏముందంట? దుష్టత్వము బహు
మనుషులను జలముల ద్వారా నేను నశింప చేయను, మనుషులందరినీ భూమి మీద నాశనము చేయను. హల్లెలూయా. నోవాహుతో నిబంధన చేసి ఏమిచ్చాడు? ఆకాశంలో ఏం జరిగించాడండి? ఆయన అది ధనస్సును నిలిపి ఉన్నాడు. ఆయన ధనస్సు, అది దేవుని యొక్క ధనస్సును ఆకాశంలో నిలిపి ఉన్నాడు. ఎందుకని? వర్షమును కంట్రోల్ చేయగలిగిన స్థితిని. ఆమేన్. దేవుని యొక్క ఆ నిబంధనను ఆ రీతిగా మనము ఆ యొక్క ధనస్సు ద్వారా చూడగలుగుతున్నాం. నోవాహుతో ఏం చేశాడు నిబంధన? ఇక మీదట భూమి మీద నేను నరుల చెడుతనమును బట్టి జల ప్రళయం ద్వారా నేను వారిని నశింప చేయనని సమాధానకరమైనటువంటి నిబంధనను దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనము గమనిస్తే లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనంలో, లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనం, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, ఎవడను మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీ శత్రువు తరిమెదరు, వారు మీ ఎడల ఎదుట ఖడ్గము చేత పడతారు, మీలో 500 మందిని తరుముదురు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యొక్క మరలా 14వ వచనం చదువుతాం. మీరు నా మాటలు వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడల నేను మీకు చేయనదేమనగా మీ కనులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, జ్వరమును క్షయరోగమును మీ మీదకు రప్పించదను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. పై వచనం కూడా 26వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీరు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలు ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి ఈ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. చూడండి, దేవుడు ఇక్కడ ఈ మొదట 3వ వచనం నుండి 26వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి 6, 7, 8, 9 వచనాల వరకు కూడా దేవుడు ఏమిస్తున్నాడు? మానవులకి సమాధానకరమైనటువంటి నిబంధన. మీరు భయం లేకుండా నివసిస్తారు, మీ పొలములు బాగా పడుతాయి, మీ పొలముల పంట అయిపోయేంత వరకు కూడా మీరు నూర్పులు జరిగిస్తారు, అంటే పంటను సమకూర్చుకుంటారు, మీకు క్షేమము కలుగుతుంది, మీ శత్రువు పైన మీకు విజయమును వస్తుంది. ఒకడు 100 మందిని తరిమినంత రీతిగా అంత బలము కలిగి మీ శత్రువు ఎదుట మీరు నిలుస్తారు. హల్లెలూయా. మీ శత్రువు పైన నేను విజయాన్ని కలుగజేస్తాను. ఎప్పుడు కలుగజేస్తానన్నాడు? ఆయన యొక్క ఆజ్ఞను, ఆయన కట్టడలను అనుసరించి దేవునికి లోబడిన
చూడగలుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మానవులతో దేవుని యొక్క సమాధానమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మోషేతో ఈ యొక్క నిబంధన జరిగించాడు. అలాగే గమనిస్తే మనం యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6-9 వచనాలు ఒకసారి చదువుతామమ్మా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6-9 వచనాలు. చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, బాలుడు వాటిని తోలును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంత మనము ఇప్పుడు చూస్తున్న దానికంటే కూడా భిన్నంగా ఇక్కడ ఏం జరుగుతుంది? మనుషులతో ఎవరికండి? మృగాలకి, అడవి జంతువులకి, హానికరమైన వాటికి దేవుడు ఏమిస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తున్నాడు. ఇది ఎప్పుడు చూడగలమంటే దేవాది దేవుడు భూమి మీద 1000 సంవత్సరాల పాలనలో మనం ఈ పరిస్థితిని మనం చూడగలము. ఆమేన్. హల్లెలూయా. ఆ సమయమందు ఏం జరుగుతుందంట? తోడేలు మేకపిల్ల యొద్ద నివాసము చేయును. ఆమేన్. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం. గొర్రెలు కాసుకునే వారికి తెలుసు ఆ బాధంతా కూడా. వారు రాత్రి పూట కూడా ఏం చేస్తారు? కంచె వేసుకున్నా వారు కాపు కాస్తూ వారి గొర్రెలను మేకలను కాపు కాసుకుంటుంటారు. ఎందుకని? తోడేళ్ళు వస్తాయేమో, లాక్కొని వెళ్తాయేమో. ఆనాడు కాపు అవసరం లేదు. ఏం జరుగుతుందో తెలుసా? తోడేలు మేక పిల్లలు ఏం చేస్తాయంట? ఒక చోట సహవాసము జరిగిస్తాయి. ఆమెను. హల్లెలూయా. పాలు పురుషు పిల్ల నాగబాము పుట్ట యొద్ద ఆటలాడును. ఈనాడు గమనిస్తే పాము చూస్తే మనుషులు పారిపోతారు, లేకపోతే వాటిని చంపడం జరుగుతుంది. పాము పుట్టే ఏమవుతుంది? మనిషి మరణానికి కారణం అవుతుంది. అయితే ఆనాడు మినుగాము పుట్ట దగ్గర పిల్లవాడు నాగుపాముతో ఆడుకుంటాడట. అయితే చూడండి, ఇప్పుడు మనకు హానికరమైనవన్నీ కూడా ఆనాడు సమాధానకరముగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు? 1000 సంవత్సరాల పాలనలో, క్రీస్తు పాలనలో అంతా కూడా తారుమారైపోతుంది. ఈనాడు భూమి మీద ఏముంటుందో తెలుసా? మనకు ఏం జరుగుతుంది? కష్టాలు, కన్నీళ్లు, వేదన, శ్రమ, ఇరుగులు, ఒకరినొకరు దోచుకోవడం, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం, ఆయాసకరమైన మార్గాలు కూడా నడవడం, రోగములు, తెగుళ్ళు, కలిగితే అభివృద్ధి, లేకపోతే కరువు, ఇలాగా ప్రతి మనిషి జీవితం కూడా దుఃఖంలో ఉండగా నడిచే కాలం. అయితే ఆనాడంట భూమి మీద ఏ రోగము ఉండదు, ఏ కరువు ఉండదు, ఏ దుఃఖము ఉండదు, ఏ ఏడ్పు ఉండదు. ఎందుకనేది క్రీస్తు పాలన. క్రీస్తు పాలన. ఈనాడు భూమి మీద ఎవరి పాలన జరుగుతుంది? సాతాను యొక్క పాలన జరుగుతుంది. క్రీస్తును నమ్మిన బిడ్డలను కూడా అనేక రకాలుగా మోకడము, హింస పెట్టడము, శ్రమను అందించడం, అనేక మార్గాలు గుండా వారిని ఏం చేస్తుంది? కృంగతీసే స్థితిలోనికి తీసుకెళ్ళేది. కాబట్టి మరి 1000 సంవత్సరాల పాలనలో దేవుడు ఏమిస్తున్నాడు? జంతువులకి, మానవులకి సమాధానవంతమైన నిబంధన జరిగించబడుతుంది. మన హృదయాలలో ఉన్నటువంటి ఈ తూర్పు, ఈ వేదన, ఈ కన్నీరు, ఈ బాధన, ఇదిగో ఈ తెగులు, ఈ రోగాలు ఎక్కడెక్కడో పుట్టుకొస్తున్నాయి. విపరీతమైన రోగాలు. వాటిని మన నోటితో పలకడానికి కూడా ఎంతో కష్టతరమైన రోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆనాడు ఉండదు. ఆమేన్. క్రీస్తు రాజ్య పాలనలో శాంతి, సమాధానంతో క్రీస్తు సంఘము మరి ఆ సంతోషకరమైన దేవుని అందుకుంటూ మరి ఈ భూమి మీదనే మరి 1000 సంవత్సరాల పాలన దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం 17వ వచనం చూద్దామండి. ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమును సంచరించి మనుషులను, పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞయించిన ఎడల. చూడండి, ఇక్కడ
మనుషుల మధ్య ఉంచుతున్నాడు. ఒక దేశం మీద సమాధానాన్ని ఉంచుతున్నాడు. అదే దేవుడు అదే దేశం మీద ఒకవేళ కీడును రప్పించినట్లయితే, ఖడ్గమును రప్పించినట్లయితే, ఆ ఖడ్గము గుండా ఆ యొక్క కీడు నుంచి ఏ మనిషి కూడా, ఏ వ్యక్తి కూడా రప్పించలేరు. ఇక్కడ ముగ్గురిని చూపిస్తున్నారు. ఎవరిని? నోవహు గారిని, దానియేలు గారిని, అలాగే యోబు గారిని. భూమి మీద వీరి ముగ్గురిని కూడా భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు నమ్మకస్తులు, నిజ విశ్వాసులుగా మనము చూడగలము. ఆమేన్, హల్లెలూయా. నోవహు కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఏక దోషము లేని వ్యక్తిగా, దేవుని కృప పొందుకున్న వ్యక్తిగా నోవహు మనం చూడగలుగుతున్నాం. అలాగే దానియేలు కూడా అన్ని విషయాలలో నమ్మకస్తుడు, దేవుని మాత్రమే కలిగిన వాడు. తన జీవితంలో ప్రభువును సేవిస్తూ ఎన్ని కష్టములు కలిగినా ఆయన రక్షింపబడిన వాడుగా ఉన్నాడు. యోబు గారి జీవితంలో కూడా భూమి మీద అతని వంటి భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, దేవుణ్ణి సేవించే వ్యక్తి మరొక్కరు లేరని ఈ ముగ్గురు జీవితాలలో మనం మంచి సాక్ష్యాన్ని చూడగలుగుతున్నాం. ఒకవేళ ఆ దేశమందు దేవుడు కీడు రప్పించిన ఆ ముగ్గురు, ఏ ముగ్గురండి? నోవహు గారు, దానియేలు గారు, ఇంకా యోబు గారు. ఆ దేశమందు ఉన్న వారు మాత్రమే తప్పించబడతారు కానీ వారి కుమారులు కానీ, వారి కుమార్తెలు కానీ, ఆ దేశంలో ఉన్నవారు కానీ తప్పించబడలేరు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యెరికోను కూల్చివేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఎవరు రక్షింపబడ్డారు? ఎవరు తప్పించబడ్డారు? రాహాబు గారి కుటుంబంలో రాహాబు గారు మాత్రమే ఏం చేశారండి? తప్పించబడ్డారు. ఎందువల్ల తప్పించబడ్డారు? ఆమెకు ఇశ్రాయేలు దేవుని యొక్క మహిమ తెలుసు. ఖచ్చితంగా రేపు మీరు ఈ పట్టణాన్ని పట్టుకుంటారు, మీ వశం అవుతుంది. కానీ ఒక్క చిన్న విన్నపం అండి, నన్ను మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆ విషయంలో నన్ను తప్పించమన్నప్పుడు ఆ ఇంటికి ఏం కట్టారు? ఆ ఎర్రని తొడుగుదారము కట్టి ఆమెను విడిపించడానికి పూనుకున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. విడిపించబడతారు. రాహాబు తర్వాత శర్మానం చేసుకొని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలలో, యోధా గోత్రంలో చేరిపోయింది, యోధా వంశంలో చేరిపోయింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ రీతిగా ఆమె విశ్వాసం ద్వారా రక్షింపబడ్డది. కానీ మరి లోతు కుటుంబం కూడా గమనించినట్లయితే చూసాను, అబ్రహాం గారి ప్రార్థనను బట్టి నోవహు కుటుంబము సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నదండి. నోవహు కుటుంబం అయితే చూడండి, అగ్ని గంధకములతో ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించుకున్నాడు. ఆమె లోతు చెప్పినప్పుడు మరి కుమార్తెలు కానీ, అల్లుళ్ళు కానీ హేళన చేశారు. ఆమె, హల్లెలూయా. అల్లుళ్ళు రక్షింపబడలేకపోయారు. భార్య కూడా వెనుకకు మళ్ళీ ఆ దేశాన్ని చూసి ఏమైపోయింది? నేటికి కూడా ఉప్పు స్తంభముగా, సాక్ష్యంగా నిలిచిపోయింది. అంటే చూడండి, ఒక విపత్తు నుంచి, ఒక ఖడ్గము నుంచి, ఒక ఉపద్రవం నుంచి తప్పించబడాలంటే ఆ వ్యక్తులలో ఏముండాలా? విశ్వాసం ఉండాలా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు కానీ, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు కానీ, రేపు యూట్యూబ్ లో పరిచర్య ద్వారా వింటున్న వారు కానీ ఏం గ్రహించుకోవాలో తెలుసా? ఇప్పుడు నేను రక్షణ పొందాను, నేను దేవుని రాజ్యానికి ఎత్తబడతాను. అమ్మగారు రక్షింపబడాలని కుమారులు రక్షింపబడడానికి వీల్లేదు. అమ్మగారు రక్షింపబడాలని భర్త అమ్మ రక్షణను బట్టి నేను వెళ్తాను అనుకోవడానికి వీల్లేదు. ఎవరి రక్షణ వాళ్ళని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దానియేలు గారు ఉన్నారు, యోబు గారు ఉన్నారు, నోవహు గారు ఉన్నారు. వీరు ముగ్గురు నీతిపరులే, వీరు ముగ్గురు విశ్వాసులే. కానీ ఆ దేశం మీదకి దేవుడు ఎవరు తెప్పిస్తున్నారు? ఖడ్గము దేవుడు తప్పించినప్పుడు దేవుని యొక్క విశ్వాసం ఉంచిన బిడ్డలు మాత్రమే విడిపించబడతారు. కానీ విశ్వాసం లేని కుమారులైతేనేమి, కుమార్తెలైతేనేమి, అలాగా దేశ ప్రజలైతేనేమి విడిపింపబడలేరు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు విన్న వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలా? దేవుడు సమాధానార్థమైన నిబంధన చేసేవాడే, సమాధానాన్ని చూపించేవాడే. మరలా తిరుగుబాటు దేవునికి లొంగని ప్రజల ద్వారా ఆయన ఖడ్గాన్ని కూడా తెప్పించగలిగిన వాడు. ఆమేన్. మనము దేవుడిని ఒకే కోణంలో చూడకూడదు. ఎప్పుడు కూడా మన బ్రతుకులు దేవుడు క్షమించేవాడే, దేవుడు తప్పు చేస్తే క్షమిస్తాడే. ఎన్ని మాటలైనా ఆయన క్షమించగలిగిన వాడనే. తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే అది విశ్వాసానికి ఫలితమైన జీవితం కాదండి. మన జీవితాలలో దేవుని ప్రేమను
కఠినమైన తీర్పులు కూడా ఉన్నామని గ్రహించుకోవాలి. ఇలాంటి వాక్య సందేశాలు ఈ రీతిగా మీకు ఎందుకు మరి అనేక స్థలాలను దినమున కోట్ల కొలది జనానికి వాక్యం ఏమొస్తుంది ప్రకటింపజేస్తుంది. ఎందుకంటే తెలుసా, బ్రతికున్న కాలం అందే, నువ్వు ఈ లోకంలో ఉన్న కాలం అందే నువ్వు రక్షింపబడాలా. దేవుని ఉత్తరకి ఏమాత్రమో పాత్రలమో కాకూడదండి. ఆమేన్. ఆయన తెప్పించిన ఖడ్గము నుంచి ఎవరమో తప్పించుకోలేము. ఎవరు తప్పించబడతారంటే ఆయన భూమి మీద సాత్వికులను ఆయన కాపాడునంట. ఆమేన్. నీతిమంతులను ఆయన కాయును. దేవునికి స్తోత్రాలు. విశ్వాసులను ఆయన ఎరుగును. ఆమేన్. విశ్వాసులను ఆయన కాపాడును. అందుకే దానియేలు చూడండి ఎక్కడ అయిపడ్డాడు, సింహాల పొదలో వేసినప్పుడు సింహాలకు దేవుడు ఏం చేశాడో తెలుసా, వారి నోరును మోయించి సమాధానమైన స్థితి సింహాల పొదలో దానియేలు గారికి దేవుడు అందించాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రతి మనిషి కూడా విశ్వాసంతో సాగాలే కానీ విర్రవీగు మనస్తత్వంతో మనం ఉండకూడదు. ఇప్పుడు చాలా భయంకరమైన దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇంకా ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచలేక, రక్షణ పొందలేక, ఒక తీర్మానంలో క్రీస్తును అంగీకరించలేక లొంగిపోయి ప్రజలు ఉన్నారో వారిని దినం ఏం రావాలా, భయం అన్నది రావాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భూమి మీద దినమున చేయవలసింది ఒక్కటి. ఆమేన్. ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు రక్షణ నొందిన హృదయమును కలిగి ఉండడమే నీవు నీ యొక్క సంపాదన. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత సంపాదించుకున్నా రక్షణ లేని హృదయంతో ప్రభువును సేవిస్తుంది వ్యర్థమే. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనిషి విధేయత ద్వారా ఈ సమాధానార్థమైన నిబంధనను మనం అనుభవించాలా. ఆమేన్. ప్రభు ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, నీతి న్యాయాన్ని ఇచ్చాడు. వీటిని అనుసరించి నువ్వు నడుచుకున్నావా, ఇదిగో నా సమాధానం నీలోకి వస్తుంది, నా సమాధానం నీ దేశం మీదకి వస్తుంది. నేను అన్ని విషయాలలో సమాధానాన్ని ఇస్తాను. గత సంవత్సరాలలో చూసాం, 3 సంవత్సరాలు ప్రాణాలు ఏం చేశామో గుర్పెట్లో పెట్టుకొని బ్రతికాం. సొంత ఆత్మీయుల మీద కరోనా వచ్చిన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా వాళ్ళకు ఒక రూమ్ లో పెట్టి తలుపు సొంతలో నుంచి కింద వేయడం, వాళ్ళు కూడా ప్లాస్టిక్ బాటిల్ వేస్తే వాళ్ళు అక్కడ పడేస్తే అవి కడిగి పిల్లలకి ప్రతిదినం పంపిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నాం. ఎందుకు ప్రాణభయంతో చచ్చిపోయామే. దేవుడు మరి ఎంత మందిని మరి ఆ దినాల యందు మనము ఆప్తుల్ని అనేక మంది మరణించిన వారిని మనం చూసాం. ఎంతో మందిని కోల్పోయాం. ఏంటది చెప్పండి. భూమి ఎందుకు వచ్చిన దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క తీర్పు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే మానవుడు మరి దేవుని ఆజ్ఞలకు లోబడకుండా వ్యతిరేకంతో ఉంటాడో అక్కడ ఖచ్చితంగా ఒక ఉగ్రత అనేది వస్తుంది. కానీ అందుకే లోకం ఏమని నిబంధన చేస్తారు, జలప్రాయణ ద్వారా నేను మానవులను నశింపచేయను. కానీ మన తెగులు ద్వారా అనేక మంది చనిపోయారా లేదా, అనేక మందిని కోల్పోయామా లేవా చెప్పండి. ఈ దినమున మనం ఏం చేయాలా, దేవునికి విధేయం కావాలి. ఆయన వాక్యం ఉంది, వాక్యానుసారముగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని భయము మన హృదయాలలో ఉండాలి, మన కుటుంబాలలో ఉండాలి, సంఘంలో ఉండాలా. దేవుని భయం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క కాపుదల ఖచ్చితంగా మనం ఎంత ఉంటుందో. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూద్దామండి కీర్తనలు 85వ కీర్తన 8వ వచనం చూద్దాం. 85వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేయుదును. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల అది నీకెంతో మేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మాట ఎవరు వినాలా, ఆయన ప్రజలము మనం వినాలా. దేవునికి స్తుతులు కలుగును గాక. ఇక్కడ విదూరం ఏంటో తెలుసా, బయట ఉన్న వాళ్ళైనా ఆయన మాట వింటారు కానీ లోపల ఉన్నవారు ఆయన మాట వినారు. ఆమేన్. ప్రతి ఆదివారం వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, పోతున్నాం, కానీ బయటికి వెళ్ళినమంటే వాక్యం ఒక ప్రక్కన, నీ జీవితము ఒక ప్రక్కన. దారి తొలగిపోయేవారు, దారి తప్పిపోయేవారు, దేవుని దుఃఖపరిచేది ఎవరు తెలుసా, ప్రతిదినం వాక్యం వింటున్న బిడలే. హల్లెలూయా.
విశ్వాసులే, సంఘమే, పరిశుద్ధ గ్రంథము చేతిలో ఉన్నవారే తిరుగుబాటు చేయ ప్రజలుగా ఉన్నారు. కాబట్టి దినమేం చేయాలి మన జీవితాలలో? అయ్యో ఇశ్రాయేలు, నీవు ఆయన మాట విన్నా ఎంత మేలు. ఇశ్రాయేలు అంటే ఎవరండి? దేవుని యొక్క ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని బాగా తలాడిస్తున్నాం. వాక్యాన్ని నింపుకున్న రీతిలోనే ఉంటావు, వాక్యాన్ని ఆనందించిన రీతిలోనే ఉంటావు. అయ్యో వాక్య సమయం అయిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చి స్థలంలో కూర్చుంటావు. కానీ ఈ వాక్యం ఎంత పనిచేస్తుంది నీ జీవితంలో? ఎంత వాక్యానుసారమైన నడక మన జీవితాలలో జరుగుతుంది? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మనకు మనమే చేటు తెచ్చుకునే వారంగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరికి లొంగిపోవాలా? దేవునికి లొంగాల. విధేయత అంటే ఏంటి చెప్పండి? విధేయత అంటే అర్థం ఏమిటి? ఆయన మాట వినడమే విధేయత. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం అంటాం, ఏదో లోపల పనులు చేసుకుంటూ మన పిల్లలకి చెత్తబండి వస్తుందిరా, చెత్తబండి వచ్చినప్పుడు చెత్త తీసుకెళ్ళి అక్కడ పడేయమంట. వాళ్ళు ఏం చేస్తారు? ఆ మమ్మీ ఓకే అంటారు, కానీ నీ మాట వింటారు, కానీ తర్వాత ఏం చేస్తారు? పని జరిగించరు. మాట విన్నప్పుడు ఏం చేయాలా? చెత్త బండి వచ్చేది కనిపెట్టాలా, చెత్తను తీసుకుని ఏం చేయాలా? పడవేయాలా. అప్పుడే విధేయత కలిగినట్టు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అనేక మంది ఏం చేస్తున్నాం? వింటున్నాం కానీ ఆచరించడము జరగటం లేదు. వింటున్నాం కానీ పని జరగడము లేదు. హల్లెలూయా. కాబట్టి విని విడిచిపెట్టే వారుగా ఉండకూడదు. వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానుసారమైన బ్రతుకు మన జీవితాలలోనికి రావాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకే నువ్వు విస్తారమైన బలులు అర్పించిన మాట వినకపోవడం వల్ల నీ బలి అర్పణను నేను స్వీకరించును. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మనము మాట వినుంటే ఆయనకి ఇష్టమైన బలియాగము. దేవునికి స్తుతి కలుగునుగా. ఇంకా చూద్దామండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జారిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆపై వచనం కూడా 9వ వచనం చూద్దామండి. 9వ వచనం పైన, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలంలో జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని. నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నొమ్మిననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఈ నూతన నిబంధన దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? నోవహుతో చేసిన నిబంధనను స్థిరపరుస్తూ ఆయనకు చేసినాను, నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను, ఇక మీదట నీ మీద నేను కోపము ఉంచును, గద్దించును. ఆమేన్. పర్వతములు మునిగినను తత్తరిలను, ఇదిగో నా కృప నిన్ను వీడిపోదు. ఆమేన్. నోవహు జలప్రళయంలో ఏమైపోయినాయండి? పర్వతాలు కూడా మునిగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈనాడు మనకు దేవుడిచ్చే నిబంధన ఏమిటో తెలుసా? భూమి మీద పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను వీడిపోదు, సమాధానాత్మకమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడేమిచ్చాడు మనకు? సమాధానాత్మకమైన నిబంధననిచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగా. ఆ నిబంధనను మనం స్థిరపరచుకోవాలి. ఆ నిబంధనను మనము స్థిరపరచు
కొంచెం కాలమే. అయితే దేవుని యొక్క కృప మూటిని వచ్చే వరకు కూడా నిన్ను నేనే ఎత్తుకుంటాను, చంక పెట్టుకొని నిన్ను మోయవాడను నేనే. ఆయన నిబంధన ఎంత గొప్పది, మనిషిని ఎంత ఉల్లాసపరిచే, ఎంత ధైర్యపరిచే, ఎంతగా ఆదరించే దేవుని బిడ్డలారా. ఈనాడు దేవుని యొక్క నిబంధనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనము నిబంధన ప్రజలను, దేవుడు తనకు ఆయన మనల్ని నిబంధన చేసుకున్నాడు. నిబంధనకు సంబంధించిన అనేక వాగ్దానాలను మనకు ఆయన సిద్ధపరిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని మనము గమనించాలి. జరిగినటువంటి నోవాహు కాలంలో ఉన్న జల ప్రళయమును కూడా ఎత్తి చూపిస్తూ మరలా ఒకంత ధైర్యాన్ని మనకు దేవుడు కలుగ చేస్తున్నాడు. ఇంతవరకు ఎవరెవరితో చేసిన నిబంధన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నోవాహుతో చేసిన నిబంధన 1000 సంవత్సర కాలంలో, 1000 కాలంలో మనుషులకు మృగాలకు సమాధానకరమైన నిబంధన. దేవునికి స్తోత్రం. ఇంకా మోషేతో చేసిన నిబంధన, ఇదిగో నా కట్టడలు నా ఆజ్ఞలు మీరు విని వాటిని గైకొన్న యెడల మీ మీదకి ఖడ్గము వచ్చినప్పుడు నేను తప్పిస్తాను. మీరు మనుషుల మధ్య భయము లేకుండా జీవిస్తాను. మీకు వర్షములను ఇస్తాను, ఫలములను ఇస్తాను, భూమి పంటను మీకు దయచేస్తాను. ఇదిగో మీరు ఎక్కడున్నా శత్రువు ఎదుట మీరు జయము పొందుకుంటారు. ఎంత గొప్ప దీవెనలు దేవుడు మనకు అందిస్తున్నాడు. ఇంటి దీవెనలను వదిలేసి మనుషులు దేని కోసం ఆరాటపడుతున్నారో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటి కోసము మనము ఆరాటపడుతున్నాం. కొన్నిసార్లు మన ఇంట్లో సమస్యలుగా ఉన్నప్పుడు, మనకు అన్ని కలిసి రాలేనప్పుడు ఏం చేస్తాం? దాన్ని పోయి సోదిగారాలు పిలిపించుకొని ఏం చేస్తాం? ఈ సంవత్సరం మా పరిస్థితి ఎలా ఉందో చెప్పండి అంటాం. అలాగే ఎవరైనా దాన్ని పోతున్న వాళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పుకుంటారు. ఈ సంవత్సరం మా జాతకం బాగుందా? మాకు అన్ని మేలు జరుగుతాయా, కీడులు జరుగుతాయా, అసలు మా పేరు మీద ఏమొస్తుంది? ఈ సంవత్సరము మా పేరు బలాలను బట్టి ఈ సంవత్సరం కార్యాలను తెలియచేయమంటాం. కానీ మన యొక్క జీవిత చరిత్ర అంతా దేవుని చేతిలో, ఆయనే నడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగుతుంది. దేవుని మీద ఆధారపడిన బిడ్డలు ఇలాంటి విషయమై వారు ముందుకు సాగాలండి. ఆమేన్. వీటిని మనం నమ్మకూడదు. దేవునికి స్తోత్రం. అంతకంటే మించిన జాతకం ఎక్కడుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో. నీ నిమిత్తమై దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు నీ చేతికి అందించాడు. ఆమేన్. వారు చెప్పే మాటలు 10 మాటల్లో ఒక మాట ఏదైనా నీకు టచ్ అవుతుంది. ఆ మాటను బట్టి నువ్వు ఆహా వాళ్ళు చెప్తున్నారని ఇంకా పక్కన 10 మందిని ప్రేరేపిస్తావు. కానీ దేవుని మాటలు ఏ మాటలు? ఒక్క పొలైనా ఇవి సత్యమైన మాటలు, ఇవి నిజమైన మాటలు, ఇవి ఆదరించు మాటలు, మనల్ని ఓరడపరచు మాటలు. ఒక్క మారు మన కుటుంబంలో ఏమైనా మరి సమస్య వచ్చిందంటే అది నీ పరిస్థితిని నువ్వు చూసుకోవాలి. కానీ దేవుని నిందించకూడదు. ఒక సమస్య వచ్చిందంట అందులో దోషం అంతే ఉండాల. మన అవిశ్వాసము, మన యొక్క విధేయత కానీ లక్షణము, దేవునికి తిరుగుబాటు చేసిన ఆ లక్షణాలు మనలో ఉండి ఆ కాలాన్ని బట్టి మనము ఆ యొక్క బాధకు శోధనకు ఎడవబడుతున్నాం. కానీ దేవుని యొక్క అనుమతి కాదని కూడా మనము గ్రహించుకోవాలా. దేవునికి స్తుతులు కలుగును గాక. అయితే ఇంతవరకు మోషేతో నిబంధన. అయితే క్రీస్తు కాలంలో, క్రీస్తు తర్వాత మరి మనకు ఎంతో గొప్ప సమాధానకరమైన స్థితిని యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనకు సమాధానాన్ని అనుగ్రహించారు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. పై వచనం చదువుతాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుని గురించి చింతనకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియచేయాలంట? దేవునికి తెలియచేయండి. ఆమేన్. హల్లెలూయా.
నష్టమైన, దుఃఖమైన, సంతోషమైన, బాధ అయిన, నెమ్మది అయినా, కరువైన, ఆటమైన, ఉపద్రవమైన, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించడము నెంబర్ 1. తర్వాత మన సహనమును సకల ప్రజలకు తెలియజేయాలంట. ఆమేన్. కొంచెం కష్టం వచ్చిందనుకో, ఏమి ఇంట్లో నెమ్మది లేకుండా, ఫలితం లేకుండా, మనం చేసే కష్టానికి కొంచెం కూడా లాభం లేకుండా స్ట్రగుల్స్ గుండా వెళుతున్న వ్యక్తి ఏమైపోతాడు? సహనం ఉండదు, సహనం ఉండదు, నెమ్మది ఉండదు. ఇంట్లో పరిస్థితిని బట్టి పక్కన మీద వేసుకుంటాం. ఎవరన్నా పలకరించిన వాళ్ళ మీద కూడా గయ్యం వేసుకుంటాం. వాళ్ళు అప్పుడే అక్కడ ఏదో అక్క భలే చిరాకుల మీద ఉంది, ఇది సమయం కాదని వెళ్ళిపోతారు. అవునా కదా? ఏంటంటే మనలో ఉన్న స్ట్రగుల్ను బట్టి ఎదుటివారు పలకరించినా పలకరించలేని స్థితి, సమాధాన పడలేని స్థితి. అవునా కదా? అట్టి సమయం ఏం చేయాలంటే మనం మన సహనమును సకల జనులకు తెలియజేయాలి. యోబు గారి జీవితంలో ఆయన సహనాన్ని తెలియజేసాడా లేదా? ఏమిటబ్బా ఈ మనిషి, ఏంటి ఈయన ఇంత బాధ పెట్టబడుతున్నా, ఆయనే ఇచ్చిన ఆయన తీసుకున్నట్టాడు, దేవుడికి స్తుతి కలుగును గాక అంటాడు, ప్రభువును విడిచిపెట్టాడు. మరి భార్య కూడా ఏమన్నది? ఇంకా దేవుడు దేవుడు అనుకోవడం ఎందుకు? ఆయన దూషించి మరణం కాదు. ఆమేన్. అయితే మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడు. దేవుని వలన మనము మేలునే అనుభవించవలన కష్టమును కీడును అనుభవించగలమా? చూడు, ఎక్కడి నుంచి వస్తుంది పోయి సహనం అంటే? చూడండి, విశ్వాసులు అన్నవారు, దేవుని బిడ్డలన్నవారు, ఆయన సమాధానం మనం పొందుకున్నప్పుడు, ఆయన వాగ్దానాలు, ఆయన నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువులు ఆనందిస్తాం. ఎవరైతే ప్రభువులో ఆనందించడం నేర్చుకుంటారో వారు అన్ని విషయాలలో సహనమును సకల జనులకు తెలియజేస్తారు. తద్వారా వారు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ప్రతి విషయము కూడా ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞత స్తుతులతో ప్రభువును మహిమపరిచేవారు ఉండాలి. అప్పుడు ఈ హృదయానికి సమాధానం. హల్లెలూయా. నీ చుట్టూ సమస్యలు ఉన్నా నీ టార్గెట్ అంతా ఏంటో చెప్పండి, నువ్వు చేయవలసిన పని అంతా ఏమిటో చెప్పండి. ప్రార్థించాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన సమస్య నుంచి నేను తొలగిస్తుంది. ప్రార్థన మార్గాలను మూసేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చెడును ఆశీర్వాదకరంగా మారుస్తుంది, కీడును మేలుకరంగా తిరుగుతుంది. ఆమేన్. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత స్తుతులు, ఈ 3 ఎవరైతే చెల్లిస్తుంటామో అప్పుడు మన హృదయానికి, మన యొక్క తలంపులకి దేవుడు కాపుదలనిచ్చి సమాధానం కలిగిస్తాడు. ఇది ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈనాడు మనం సమాధానాన్ని పొందుకుంటున్నాం. ప్రతి మనిషి చూడవలసింది ఎవరి వైపు అంటే క్రీస్తు వైపు. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచు నీ ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తు. యేసు వైపు చూస్తే సమాధానం, యేసు వైపు చూస్తే నీ కష్టముల నుంచి నీకు ఓర్పు వస్తుంది, సహనము వస్తుంది. యేసు వైపు చూసి ప్రార్థన చేసే సహాయము, విడుదల కలుగుతుంది. ఆమె ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 17-27 వచనం చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను నీకు అనుగ్రహించలేదు. మీ హృదయములో కలవరపడనీయుడి, వెరవనీయుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిందనని మీతో చెప్పిన మాట మీరు వినిరు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెలుచున్నానని మీరు సంతోషింతురు. యేసు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళుతున్నారని మనం ఎందుకు సంతోషించాలి? ఎందుకు చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు, మనం ఎందుకు సంతోషించాలి? మనం కూడా అక్కడ స్థలాన్ని సిద్ధపరచగలుగుతున్నాడు. తిరిగి ఆయన వస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
నేను వెళుతున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరచను. ఈ లోకంలో జీవిస్తే మహా అంటే అమ్మగారు ఇంకెంతకాలం ఉంటారో తెలియదు, నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. 100 సంవత్సరాల లోపలే, మహా అంటే దేవుని యొక్క శక్తిని బట్టి 80 సంవత్సరాల వరకే. అయితే పరలోకములో నిత్యము యుగయుగములు సదాకాలము ఆయన ముఖాన్ని చూస్తూ పరలోకములో నెమ్మది ఉందా లేదా, శాంతి ఉందా లేదా, సమాధానం ఉందా లేదా. అక్కడ ఏడుపు లేదు, అక్కడ పళ్ళు గడపటం లేదు, అక్కడ కీడు లేదు, అక్కడ దుఃఖము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, దోచుకునేవారు లేదు, రోగాలు లేవు, అలత లేదు, హింస లేదు, నాటకాలు లేవు. హల్లెలూయా. శాంతి పాలన, శాంతి రాజ్యము. మహిమ కలిగిన దేవుని సింహాసనంలో ఆయన పాలకుడుగా ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ స్తుతులు స్తోత్రములు చెల్లించే కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన ప్రసన్నతను చూస్తూ ఆనందించే స్తుతులు మాత్రమే. అక్కడ దుఃఖము నుంటూ ఏమి లేదు, శాంతి కలిగిన రాజ్యం మనం పొందుకుంటున్నాం. ఈ లోకంలో కలిగిన ఈ జీవితకాలంలో ఎన్ని స్ట్రగుల్స్ పొందినా ఆయన వెళ్ళాడు, ఆ శాంతిని మరలా తీసుకుని వస్తాడు. ఆ శాంతి కలిగిన రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. హల్లెలూయా. విశ్వాసంతో నిలవబడితే, పరిశుద్ధుల గుంపులో నీవు ఉంటే, 1000 సంవత్సరాల పాలనలో మరలా తిరిగి ఆ శాంతి కలిగిన రాజ్యంలో భూమి మీద మరలా 1000 సంవత్సరాల పాలనలో నువ్వు ఒక విశ్వాసంగా నిలుచుకోగాక. హల్లెలూయా. ఎంత గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అన్ని కూడా ఆయన మనకు సమాధానాత్మకమైన నిబంధన. మానవులు దేవునితో సమాధానం లేని స్థితి, అవాదాము పాపము చేయడం ద్వారా దేవుని యొక్క సన్నిధిని కోల్పోయిన స్థితి, దేవునికి దూరమైన స్థితి, పాపముతో దేవునికి బహుదూరం అయిపోయిన స్థితి. అయితే ప్రభువారి లోకంలోకి వచ్చి ఆయన శరీరం ద్వారా ఆయన ప్రాణం ఆయన రక్తమును అర్పించి తనకు ఆయన సమాధానమైన నిబంధన ఏర్పరచుకున్నాడు. దేవునికి ఇప్పుడు మనము సమాధానం పొంది ఉన్నాం. హల్లెలూయా. అందుకే మనం అంటాం, నా దేవుడు యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించున్నా, యేసు నా దేవుడు, యేసు నా కాపరి అంటాం. దాని ద్వారా ఏమొచ్చింది మనకు? వైరమైన మానవునికి దేవునికి ఉన్న ఆ వైరం తొలగిపోయే రోజు క్రీస్తు మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా, ఆయన మరణంలో మనము పాలి భాగస్థులం అవడం ద్వారా, ఆయన సిలువలో మనము పాలి భాగస్థులం అవడం ద్వారా, సిలువ మరణం ద్వారా ఈనాడు ప్రభువారు మనకు సిలువ ద్వారా ఏమిస్తున్నాడు? సమాధానాత్మకమైన నిబంధన. ఆమేన్. ఇట్టి సమాధానం నేను హృదయంలో కలిగిదా? ఇంకా చింతిస్తున్నావేమో, ఇంకా దిక్కిస్తున్నావేమో, ఇంకా ఇతర మనుషులను చూసుకుంటూ, బంధువులను చూసుకుంటూ, నీ ఐవాన్ని చూసుకుంటూ, వీరిలో నేను తేలిక దాన్ని, ఎన్నికలేని దాన్ని, నా కుటుంబం ఏర్పాటిది, నేను ఎంతటికి ఎదగలేని స్థితిలో ఉన్నాను అని విచారపడుతున్నావేమో. విశ్వాసులు విచారించకూడదు. ఆమేన్. ప్రభు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలా? ప్రతి ఒక్కరు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత అర్పణలతో మన సహనాన్ని ఎవరికి తెలియచేయాలంట? సకల ప్రజలకు. ఆమేన్. హల్లెలూయా. నీ సహనాన్ని సకల ప్రజలకు తెలియచేయాలి. అప్పుడు నీ హృదయంలో, నీ తలంపులకి దేవుని యొక్క సమాధానం కావాలి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. భక్తులైన వారు, పితరులుగా ఉన్నవారు, వారెంతో సమాధానకరంగా, వారు చనిపోయిన వారు మంచి గొప్ప పేరుతో మరణించిన వారు ఉన్నారు. వారన్నిటిలో విశ్వాసంతో నిలవబడి అందరితో సమాధానం పొందుకొని వారి జీవితంలో అంతిమ యాత్రలో విశ్వాసంతో మరణించిన వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వారు కూడా మనలాంటి మనుషులే, కానీ వారిని దేవుడు కృపలో నిలవబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. మనము విధేయులమైతే దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. అందుకని పేతురు అంటాడు, పేతురు నిన్ను సాతాను జల్లించింది, కానీ నువ్వు జారి పడిపోకుండా నిన్ను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి, ఈరోజు మనం విధేయులమైతే సాతాను చల్లించిన మనం పత్రం ఉన్నాం. అంతకంతకు దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా గమనిస్తే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ
మనకు సమాధానము, ఏ హాని జరగదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. ఇప్పుడు సంఘము అనగా దేవుని యొక్క తోట. సంఘములో ప్రతి ఒక్క మొక్కను కూడా, మనుషులు కూడా సంఘములో ఒక మొక్కగా దేవుడు నాటాడు. ఆమేన్. మొక్క నాటినప్పుడు ఆ మొక్కను కాయవాడు ఆయనే, నీరు పోయేవాడు ఆయనే, వృద్ధిపరచువాడు ఆయనే, మొక్కను ఫలితములోనికి తెచ్చువాడు కూడా ఆయనే. ఇప్పుడు ఇశ్రాయేలు కాపరి, మన కాపరి. ఈ నూతన నిబంధనలో దేవుడిచ్చిన మనకు సమాధానార్థమైన వాగ్దానము, నిబంధన ఏమనగా ఆయన నిన్ను కాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. నీ కాడి కట్లను తెప్పి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా మన కాడి కట్లు తెప్పేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కాడి అందరికీ తెలుసు, వ్యవసాయదారులకి, ఎద్దులకి ఏం చేస్తారండి? కాడిమాను భుజం మీద మోపి తర్వాత ఏం చేస్తారు? ఆ కాడిమానును తాళ్ళతో కట్టేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? కాడిమాను భుజం మీద ఉన్నప్పుడు, కాడి కట్లు కట్టబడినప్పుడు ఎద్దు మెడ వచ్చి ఉంటుంది, బానిసగా ఉంటుంది, యజమానుడి చేతిలో ఉంటుంది. అది కష్టపడడానికి సూచనగా ఉంటుంది. కాడి అనగా అధికమైన శ్రమ. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దాస్యానికి సూచన, గుర్తు, కఠినమైన శ్రమకు గుర్తు. ఆమేన్. అన్యజనుల ఏలుబడికి గుర్తు కాడి. అన్యజనుల ఏలుబడికి గుర్తు, దాస్యానికి గుర్తు. ఇంకా చెప్పండి, అప్పుడే మర్చిపోయారు. కఠినమైన శ్రమకు గుర్తు. ఇప్పుడు ఎద్దులను దున్నపోతులు ఏం చేస్తారండి? కఠినమైన శ్రమ. ఉదయం పొలంలోకి వదిలితే వారి ఎండకి, యజమానుడు దెబ్బలకి, రాత్రి ఎంత వరకు కూడా కఠినమైన శ్రమ పడాలన్నా ఉందా? చెప్పండి. అయితే అందుకే ఇశ్రాయేలు ప్రజల సంస్థ అనేక మార్లు లొంగనప్పుడు వారిని అన్యజనులకి అప్పగించాడు, కఠినమైన శ్రమలకు అప్పగించాడు, ఐగుప్తు దేశంలో దాస్యాన్ని కూడా అప్పగించాడు. కాబట్టి ఇంకా మనం గమనిస్తే ఎహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. 30వ అధ్యాయము 18వ వచనం. ఐగుప్తు పెట్టిన మబ్బు ఐగుప్తును కమ్మును, కుమార్తెలు చెరలోనికి పోదురు. నేను యెహోవానని వారు తెలుసుకుందరు. ఐగుప్తు పెట్టిన కాళ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును. ఆమేన్. ఐగుప్తు దాస్యములో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొని రావాలంటే ఐగుప్తు దేశంలో ఏమైందండి? చీకటి కమ్మిందా లేదా? చెప్పాలా? ఇశ్రాయేలు ప్రజల యొక్క కాడిని దేవుడు తొలగించినప్పుడు ఆ యొక్క దేశంలోని ఫరో యొక్క కుమారుల, ఐగుప్తీయుల కుమారుల జ్యేష్ఠ సంతానం అంతా కూడా సంహరింపబడింది. అక్కడ దేవుని యొక్క కృప ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నట్టుగా ఆ దేశవాసులు కూడా తెలుసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము దాస్యానికి, చెరలోనికి బానిసలుగా ఎప్పుడు వెళతామంటే చెప్పాలండి, దేవునికి అవిధేయత అయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఒక్కసారి వారు ప్రజలు దేవుని మొరపెట్టుకునగా మోషే నాయకత్వంలో వారి కట్లు తెప్పివేశాడు. ఆమేన్. వారిని దాసత్వంలో నుంచి దేవుడు విడిపించాడు. వారి పక్షాన ఐగుప్తు దేశం అంతా చీకటి అమ్మునట్లుగా తెగుళ్లను అనుమతించాడు. దేవుని యొక్క కృప. ఎందుకంటే వారి దేవుడని వారు తెలుసుకోవడానికి. మనము కూడా వ్యతిరేకించినప్పుడు చిన్న చిన్న ఆటుపోట్లు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ విషయంలో దేవుని తెలుసుకుంటామా, మర్చిపోతామా? తెలుసుకుంటాము, గ్రహింపునిస్తాడు. నా దేవుడే నన్ను విడిపించాడు, అపాయములు తప్పించాడు, ఈయన నా దేవుడు. నేను ఒకవేళ దేవునికి లొంగక ఈ పొరపాటు చేయడం వల్ల ఈ యొక్క శ్రమ అనుమతించిన ఈ స్థితిలో నుంచి దేవుడు నన్ను బహుగా విడిపించాడు. నాకు ఆయన దేవుడుగా ఉన్నాడని స్తుతిస్తాను. ఎందుకని? తమ దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలని. ఆమేన్. దేవుని
చేతి నుంచి మనం జారిపోయినప్పుడు, ఆయన ఆజ్ఞలు కట్టడలు, ఆయన వాక్యానికి మనం విధేయులు కానప్పుడు అనేక శోధనలు, శ్రమలు వస్తాయి. ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకని? ఆయన మన దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నీ దేవుడని నువ్వు తెలుసుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సమాధానార్థమైన నిబంధన మనం ఎప్పుడు కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలి, కానీ ఆయన చేతిలో నుంచి మనం విడిపోకూడదని. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దాము లేవికాండము 26వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. లేవికాండము 26:13. వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కాడిమాను ఆ యుద్ధల భుజం మీద ఉన్నంత వరకు, ఆ పలుపులతో ఆ కాడి బిగించినంత వరకు మెడ ఎట్లుంటుందా? ఎట్లుంటాయి? ఎద్దులు కానీ దున్నపోతులు కానీ ఎలాగుంటాయి? మెడ వంచబడి ఉంటుంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలాంటి వారంతా? మెడలు వంచని జనము, కాడికి లొంగని ప్రజలు, తిరుగుబాటుదారులు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని కాడికి వచ్చే విధంగా అన్ని జనులకు అప్పగించారు, దాసులుగా చేశారు. తిరిగి పశ్చాత్తాపడి వారి కాడి కట్లు విప్పగా వారు ఎలాగున్నారంట? చక్కగా నిలవబడ్డారు. అంటే దాసత్వములో నుంచి వెళ్ళింది. ఇప్పుడు మన వల్ల కూడా దేవుడు ఏ కాడి నుంచి విడిపించాడు? ఏ కాడి నుంచి మానవ జాతిని విడిపించాడు? నిన్ను ఏ కాడి నుంచి విడిపించాడు? పాపము, సాతాను దాస్యమ కింద పాపపు కట్లనే కాడి పలుపుల నుంచి నిన్ను విడిపించాడు. ఆమె పాపము చేసిన వాడు తల దించుకుంటాడు, పాపము లేనివాడు తల ఎత్తుకుంటాడు. హల్లెలూయా. అందుకే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఇప్పుడు మనం ఏం చేసాము? పాపం అనే కట్లు తెంచేసి, పాపం అనే దాస్యమ కింద మనము లేము. ప్రభువులో ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా సర్వ సత్యములోనికి ప్రవేశించాం. మనం ఇప్పుడు తలలు ఎత్తుకున్న నీతిమంతుల పిల్లలము. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు మనలో ఉన్నారు. మీరు నీతిమంతులేనా? మీరు నీతిమంతులేనా? అవునా? ఎలాగా? నీతిమంతులు కామా? నీతిమంతులము కాదు అన్నావు, తలూపావు. క్రీస్తును ఆరాధిస్తున్నావు. రేపు యేసు రాకడలో ఎత్తబడతావా, విడవబడతావా? ఎత్తబడతావు అన్నప్పుడు నేను నీతున్నానని ఎందుకు చెప్పలేకపోతున్నావు? సందేహం ఉందంటే ఇంకా సర్చ్ చేసుకోవాల్సింది ఉంది. ఆమేన్. నీతిమంతుని రక్తంతో కడగబడిన మనమందరం కూడా నీతికి దాసులం కావాలి, నీతిమంతులంగా మార్చబడాలా. నీకు నీవే సర్టిఫై చేసుకున్నప్పుడు ప్రభు దగ్గర నుంచి సాక్ష్యం ఎలా వస్తుంది? ప్రభు నిన్ను దైవరాజ్యానికి ఎలాగ తీసుకెళ్ళగలుగుతుంది? కాబట్టి విశ్వసించిన మనమందరం కూడా, ఆయన రక్తంతో కడగబడిన మనమందరం కూడా నీతిమంతులుగా మార్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా జీవించాలా, నీతికి దాసులము కావాలా, ప్రభు రాజ్యానికి సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ పరిస్థితులు ఇంకా ఏమైనా లోపాలు ఉంటే మనము సర్చ్ చేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా గమనించినట్లే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం మొదటి భాగంలోనికి వద్దాం. హల్లెలూయా. 34:27 ఫలవృక్షములు ఫలించును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా
ఆశీర్వదించబడిన వారా. ఇదిగో మీరు పుట్టక మునుపే మీ కొరకు సిద్ధపడిన ఈ రాజ్యంలోనికి మీరు ప్రవేశించి దీనిని స్వాతంత్రించుకోండి. ఇప్పుడు గొర్రెలు మనం ఆమేన్ అంటే విశ్వాసులు. గొర్రెలను ఏమంటున్నారు? విశ్వాసులు. విశ్వాసులకి ఏముంది? దేవుని రాజ్యము ఉంది. దేవుని రాజ్యం ఏమిస్తుంది మనకు? సమాధానం, ఆయన శాంతిని మనకి ఇస్తుంది. ఈ లోకంలో మన కట్లు తెంచివేశాడు, మన కాడిని తెంచివేశాడు, మన దాస్యపు బ్రతుకును తెంచివేశాడు, సాతాను కింద మన జీవితాలను తెంచివేశాడు. ఇప్పుడు ప్రభు స్వాధీనంలో విశ్వాసముగా ఆయన మేపే గొర్రెలముగా మనం ఆయన మందంగా చేర్చబడ్డాం. ఆయన సంఘములో, ఆయన తోటలో ఆయన మనల్ని మేపుచుకున్నాడు. ఆమేన్. ఇది మీరు తినే ఆహారం, మీకు మేపు. హల్లెలూయా. ఆయన ప్రార్థన, వాక్యము, కృతజ్ఞతలు, ఆయన యొక్క జీవజలములు మనకు ఆత్మీయ స్థితిలో ఏమిస్తున్నాడు? ఆహారాన్ని పంచిపెడుతున్నాడు. ఆమె అందుకే కీర్తన 100వ కీర్తన కూడా చదువుతాం. 100వ కీర్తన 3వ వచనం ముగిస్తాను. ఇక 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఉత్సాహంగా చేర్చు, ఆయన సన్నిధికి రండి. ఆయన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన తోటలో ఉండాలి. ఆయన నిన్ను ఆయన తోటలో నాటిన మొక్కగా ఉన్నాడు, నిన్ను కాపు కాస్తూ ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో ఉంటుంది, 12 మాసములు కాపు కాసే వృక్షం వలె మనం ఉండాలంట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆత్మ ఫలములతో ఫలిస్తూ 12 మాసములంటే సంవత్సరం అంతా కూడా దేవుళ్ళు మనం వర్ధిల్లుతూ ఫలిస్తూ నీతి కార్యములతో నింపబడుతూ ఉండాలి సంఘము. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఆయన సన్నిధానంలోనికి ఆదివారం కూడా ఎక్కడికి పోతున్నారో తెలుసా? పొలాలకు వెళ్తున్నారు. ఎంత చెప్పినా నువ్వు వారమంతా కష్టపడు, పరిశుద్ధ దినము ఆయనది. ఆయన దినం ఆయన సన్నిధానంలో మనం ఉత్సహించాలా. కాబట్టి ఎక్కడొచ్చింది మనకు ఉత్సాహము? దేవుని ద్వారా మనకు సమాధానం వచ్చింది మన హృదయాలు. అందుకే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఆదివారం అనగానే పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధానంలో పడిపోతాం. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఉత్సాహిస్తూ ఎక్కడికి రావాలా? ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయనే దేవుడని తెలుసుకోనండి. ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. నిన్ను పుట్టించిన వాడు ఆయన, నీవు ఆయన ప్రజ. కాబట్టి ఆయన నిన్ను మేపుచున్నాడు, ఆయన నీకు కాపరి అయి ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు? యెహోవా నా కాపరి. ఈరోజు ప్రార్థన ముగించిన తర్వాత ఆ పదాలు వస్తున్నాయి నా నోట్లో. యెహోవా నా కాపరి 2-3 సార్లు ఆ వాక్యాన్ని ధ్యానం చేశారు ప్రార్థన అయిన తర్వాత. ఎంత కాపరి అయిన మనం, ఆమె ఎంత ఊరట పరుస్తున్నాడు, ఎంత సమాధానం పరుస్తున్నాడు. నిజముగా అయితే మనకు కలిగే అవమానాలు, నిందలు, శ్రమల్లో మనం మరణించవలసిన వారిని, కానీ దేవుని కృప బాహుల్యత మనల్ని ఎత్తి పడుతూ కాపాడుతుంది. దేవుని ప్రేక్షణ ఆయన మనతో సమాధానార్థమైన నిబంధన జరిగించాడు. ఎప్పుడు విధేయులమైన ఆయన మాటకి, ఆయనకు భయపడి ఆయన ప్రజలను ఉండవలసిన స్థలంలో ఉండాలి, ఆరాధించవలసిన రీతిగా ఆరాధించాలి, దేవుని కొనియాడవలసిన రీతిగా కొనియాడి మన జీవితాలను అహంకారంగా ముందుకు నడిపించుకున్నప్పుడు ఆ సమాధానం మన జీవితాలలో వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తరవచ్చు. మహిమ కలిగిన దేవానికి స్తోత్రం. కృపా సమృద్ధి అయిన నా తండ్రి నీకు స్తోత్రం. అసమాధానంతో ఉన్న మా బ్రతుకులో సమాధానకర్తగా మీరు వచ్చినందుకు దేవానికి స్తోత్రాలు. ఈ మహిమ కలిగిన సన్నిధానంలో ప్రభానికి లొంగుతున్నా ఉన్నాయి. ఇంకా మేము అవిధేయత, అవిశ్వాసములో ఉండగా ఎంత దినములలో ప్రతి ఆత్మ సరిచేయబడాలి. నీతికి దాసులు కావాలి, నీ మందలో చేరాలి. నువ్వు కాపరిగా
ఇచ్చే నాలుగుగా మారుతున్నాం. ఇట్టి సమాధానం మాకు దయచేస్తున్నాం. నిన్న ప్రతి ఒక్కరిలో మీ సమాధానమైన నిబంధన స్థిరపరిచినాను. వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా వాక్యం ఎంత దూరం వెళ్ళినో వారిలోని సమాధానం నింపండి దేవా. స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేక వెనుకాడి ఉన్నారో వారిని మీరు ఆయత్తపరిచి రక్షణ పిలుపులోనికి వచ్చినట్లుగా దీవించుమని యేసు నామములో అయోగ్యురాలినైన నన్ను నిలబెట్టి వాడుకున్నందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను. యేసు నామములో